హాయ్ హలో, ఈరోజు నేను వంకాయ బంగాళదుంపల కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా లేతగా ఉన్న వంకాయలు అయితే ఒక 1/2 కిలో తీసుకుందామండి. ఇవి నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఒక 2-3 బంగాళదుంపలు కూడా యాడ్ చేద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పోపు అయితే వేద్దాం. పోపు కొంచెం బాగా వేగనిచ్చాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఒకసారి ఇలా అడుగు నుంచి కలిపి ముందుగా మనం కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంప వంకాయ ముక్కలు కూడా యాడ్ చేద్దామండి. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా స్కిప్ చేశాను. ఒకవేళ టమాటా వేసుకునే వాళ్ళు వేసుకుంటే అదైతే కొంచెం పులుపు వస్తుంది, అందుకైతే నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. అంతే. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా అడుగు నుంచి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి. ఈ బంగాళదుంప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. అది వెళ్ళిపోయిందండి. వంకాయ బంగాళదుంప కూర సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. గంట కొట్టడం మట్టుకు మర్చిపోద్దు.